అండి, వెల్కమ్ టు వర్త్ యార్డ్స్. ఇది చూస్తున్న సైట్లోకి మనకి బీటీ రోడ్కు మనకు ఒక 15 గుంటల సైట్ వచ్చిందండి. ఇది 15 గుంటల సైట్ అండి. ఇది సైట్ చుట్టూ మనకి కడీలు వేసి జాల్తో ఫెన్సింగ్ చేసి ఉందండి. గేట్ కూడా పెట్టింది. మంచి రోడ్ ఫేస్ ఉంటుందండి. ఇది ఆల్మోస్ట్ డబల్ రోడ్ శాంక్షన్ బిట్ అండి. ఇది డబల్ రోడ్ శాంక్షన్ అయిందండి. ఇది మనకు నంగునూరు మండలం నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సైట్. ఇది మనం సైట్లోకి వెళ్దామండి. ఇది మంచి రెడ్ సాయిల్, ఈస్ట్ ఫేస్లో మంచి రెడ్ సాయిల్ భూమి అండి. ఇది మనకు గెస్ట్ హౌస్కు, ఫామ్ హౌస్కు చాలా బాగుంటుందండి. ఇది మ్యాంగో గార్డెన్ కానీ గెస్ట్ హౌస్కు చాలా బాగుంటుంది చిన్న బడ్జెట్లో అంతా. ఇది గుంట వచ్చేసి 140, 1,40,000 అండి. ఇది 1,40,000 గుంట అండి. ఇది మంచి రెడ్ సాయిల్ భూమి. ఇది చూడండి, మొత్తం 4 మంది సమానం ఉంటుందండి. మంచి రెడ్ సాయిల్ భూమి ఈస్ట్ ఫేస్లో మనకు అక్కడ బ్యాక్ సైడ్ కనబడుతుందండి. అది మనకి అది ఫామ్ ఆయిల్కి సంబంధించిన గోదాం అండి. అది మనకు బ్యాక్ సైడ్ కనిపించేది అది. ఇది మళ్ళీ మండల్కు దగ్గరలో ఇటు సైడ్ చుట్టండి. ఇది కడీలేషన్ విత్ జాలీ ఫెన్సింగ్తో మంచి రెడ్ సాయిల్ ఈస్ట్ ఫేస్. ఇది మనం రైట్కి వెళ్తే చేర్యాలకు వెళ్తుంది అండి. ఇది లెఫ్ట్కి వెళ్తే నంగనూరు వెళ్తుంది. మనం ఇది చేర్యాల వచ్చేసి మనకు ఒక 16 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఇది మనకి దుద్దెర టోల్గేట్, అదేవిధంగా దుద్దెర టోల్గేట్ కూడా మనకి ఒక 17 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి సైట్. ఇది మంచి రోడ్ ఫేస్ ఉంటుందండి. ఇది మంచి రోడ్ ఫేస్ ఉంటుంది సైట్. ఇది సిద్దిపేటకు కూడా మనకి ఇది ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉందండి సైట్. ఇది తక్కువ బడ్జెట్లో చిన్న ఫామ్ హౌస్, తక్కువ బడ్జెట్లో వలన చిన్న ఫామ్ హౌస్ కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది మళ్ళీ అదేవిధంగా డబల్ రోడ్ శాంక్షన్, డబల్ రోడ్ అండి. ఇది కొమరవెల్లి మల్లల టెంపుల్ కూడా ఎగ్జాక్ట్లీ మనకు ఒక 16 నుంచి 17 కిలోమీటర్లు ఉంటుందండి. ఇది చుట్టూ మళ్ళీ అన్ని పచ్చని పొలాలండి. ఈ చుట్టుపక్కల అన్ని బోర్లు, ఇటు పొలాలండి. బోర్ వేసుకున్నా కూడా పడుతుందండి. ఇది ఇటు పక్కన అన్ని వరి నాట్లు, చేన్లు చాలా బాగుంటుందండి. ఇది చిన్న బడ్జెట్, తక్కువ బడ్జెట్లో 15 గుంటల సైట్ అండి. ఇది మంచి రోడ్ బిట్టు ఈస్ట్ ఫేస్లో మంచి బిట్ అండి. ఇది